హాయ్ హలో నమస్తే అండి. నేను శ్రీ పల్లవి. ఈరోజు కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. మనం డిజైన్ బ్లౌజెసే కాదండి, నార్మల్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తామండి. అది రీజనబుల్ ప్రైజెస్లో డిజైన్స్ అయితే చూసేద్దామండి. రెడ్ కలర్ బ్లౌజ్ నిన్న స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా స్టార్ నెక్, స్వీట్ హార్ట్ నెక్ అంటారు, స్టార్ నెక్ అంటారు, ఇలా వస్తుంది. దానికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ వీ నెక్ వచ్చేసి ఒక బో చిన్నదే కావాలని అడిగారు మేడము. చిన్న బో ఇచ్చేసి ఇది లెగ్గకుండా ఇలాగ స్టిచ్ అయితే వేస్తానండి చివరికి. తర్వాత ఇట్లా స్మాల్ ఇది వీ నెక్ అండి. వీ నెక్లోనే స్ట్రైట్ వీ కాదు, ఇది వీ నెక్. నెక్స్ట్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్, స్మాల్ పఫ్ హ్యాండ్స్ అయితే అడిగారు. ఇట్లా డిజైన్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ విత్ నార్మల్ కటింగ్. ఇలా ఇవి పైపింగ్ థ్రెడ్స్ కూడా ఇట్లా డిఫరెంట్గా రెడీ చేస్తామండి. ఇది క్లాత్ చాలా ఉబ్బుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వాళ్ళు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ అండి. మనకి ఈ డిజైన్ అయితే నాకు కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది, అందుకే మీకు కూడా ఒకసారి వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను. వాళ్ళే వేరే చోట స్టిచ్చింగ్ చేయించుకున్నారండి, ఎక్కడ చేయించుకున్నారో. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేసింది. హ్యాండ్స్కి ఇలా డబల్ ఇచ్చారు చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి, అందుకే నాకు బాగా అనిపించి ఒకసారి మనం కూడా వీడియో తీసుకున్నామని చెప్పి పోస్ట్ చేస్తాం అనమాట. ఇది మనం స్టిచ్చింగ్ చేసింది కాదండి, వేరే చోట స్టిచ్చింగ్ చేయించారు. అలాగే ఇది నార్మల్ బ్లౌజ్ అండి, గ్రీన్ కలర్. ఇది వేరే మేడంది. ఇట్లా శారీలో వచ్చింది. బ్లౌజ్ అయితే లెంత్ తక్కువ అవుతుందని వీటితో సైడ్ పార్ట్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. శారీ ఇలా ఉంది, దాన్ని హ్యాండ్స్కి ఇలా కింద పక్కన వచ్చేలాగా డిజైన్ చేసాం అనమాట. అప్పుడు లెంత్ కరెక్ట్ అవుతుంది, డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది అని చెప్పి ఇలాగైతే అడ్జస్ట్ చేసామండి. నార్మల్ రౌండ్ నెక్. ఈ మేడమ్స్ కొంచెం డిజైన్ తక్కువ అండి, డిజైన్స్ అంత ఇష్టపడరు. నార్మల్ బ్లౌజ్ అన్నమాట. మీకు కూడా ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన దగ్గర కొంచెం స్టిచ్చింగ్ అయితే లేట్ అవుతుందండి. 1 వీక్ పైన 10 డేస్ 15 డేస్ టైం పడుతుంది, ఎందుకంటే ఒక్కదాన్ని స్టిచ్ చేస్తాను కాబట్టి. అలాగే మనం ఆన్లైన్ క్లాసెస్లో అయితే స్టార్ట్ చేసాం కదా, ఇదిగోండి ఫాల్స్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి నీళ్ళల్లో ఇట్లా అయితే ఆరేసుకుంటామండి. మనం 3 కలర్స్ అయితే ఇలాగ ఆరేసాము. ఇలా ఆరేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసుకుని అప్పుడు మాత్రమే మనం శారీకి స్టిచ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఫాల్స్ ఎలా స్టిచ్ చేసేది అనేది చూపిస్తాం. ఇది ఐరన్ చేసుకున్న ఫాల్. నీట్గా ఇలా చేసుకుంటే మనకి ఫినిషింగ్గా వస్తాయి ఫాల్స్. టైం అయితే కొంచెం ఎక్కువ